కాకినాడ ఎన్టీఆర్ బీచ్ లో జనవరి 13న కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు ప్రైవేట్ స్కూల్స్ ఫెడరేషన్ అసోసియేషన్ సభ్యులు సుజ్ఞాన్ వై సురేష్లు తెలిపారు. ఈ కైట్ ఫెస్టివల్ ప్రారంభించేందుకు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లాను ఆహ్వానించేందుకు విచ్చేసిన అసోసియేషన్ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ కైట్ ఫెస్టివల్ వివరాలను వెల్లడించారు. జనవరి 7వ తేదీన కాకినాడ హెలికాన్ టైమ్స్ క్లబ్ లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు వారు చెప్పారు. కార్యక్రమంలో ఫెడరేషన్ సభ్యులు సుబ్బారెడ్డి, గార్విన్, హిదయతుల్లా తదితరులు పాల్గొన్నారు. యూపీఏఎఫ్ విభాగం తరపున ఈ నెల 13వ తారీఖున కైట్ ఫెస్టివల్ బీచ్ రోడ్లో నిర్వహిస్తున్నాం. మరి ప్రస్తుతం అందరూ కూడా మన సాంస్కృతిక కార్యక్రమాలు అంటే సంక్రాంతి అనగానే మన యొక్క సాంప్రదాయాలన్నీ ఉట్టిపడుతుంటాయి. అందులో పిల్లలకు మళ్ళీ గుర్తు చేయాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారి కాకినాడలో బీచ్ ఫెస్టివల్ దగ్గర కైట్ ఫంక్షన్ని నిర్వహిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి విద్యార్థులు జిల్లా వ్యాప్తంగా అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అందరూ కూడా పాల్గొనవచ్చు. కాకపోతే కండిషన్ ఏంటంటే వచ్చే విద్యార్థులు పేరెంట్స్ని కూడా తీసుకుని రమ్మని చెప్పి వినవించుకుంటున్నాం అందరూ కూడా. అందువల్ల తల్లిదండ్రులు కూడా మీరు జాగ్రత్త తీసుకుని మీ విద్యార్థులు మీ యొక్క పిల్లలు ఇందులో పాల్గొనేటట్లు చూడమని చెప్పి మరొకసారి అందరికీ మనం చేసుకుంటున్నాం. మన డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గారు అలాగే కలెక్టర్ గారు అయిన మేడం రావడానికి ఒప్పుకున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేస్, ఎంపీస్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమంలో ఒక వినూత్నమైన తరహాలో కాకినాడలో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులందరికీ కూడా చక్కటి కైట్ ఫెస్టివల్ని జనవరి 13వ తారీఖున మేము నిర్వహించాలని తలస్తున్నాము. ఇందులో భాగంగా వచ్చే ఆదివారం అనగా 7వ తారీఖున హెలికాన్ టైమ్స్లో ఈ ఈవెంట్ లాంచింగ్ అదేవిధంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుందండి. ఆదివారం 7వ తారీఖున వచ్చి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నది కంపల్సరీ. రిజిస్ట్రేషన్ కార్యక్రమం 9 నుంచి 12 గంటల వరకు 7వ తారీఖున హెలికాన్ టైమ్స్లో మన నాగమలతోట జంక్షన్లో జరుగుతుంది. ఈ కార్యక్రమం 13వ తారీఖున 2వ శనివారం కాకినాడ ఎన్టీఆర్ బీచ్లో ఈ చాలా వినూత్నంగా, చాలా ప్రత్యేకంగా, గొప్పగా ఈ కైట్ ఫెస్టివల్ని నిర్వహించాలని మేము ఆశిస్తున్నాము. దీనికి తల్లిదండ్రులు అలాగే విద్యార్థులు తప్పకుండా వస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.